భావమే స్మరింపలేదా? పద్యమునకు అర్థము తెలుసు కదా భావం స్మరించుట. అట్లైన అర్థము చెప్పేదా వినుము మిత్రమా. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. నచ్చ పక్షిరాజ, పక్షి కాదు కాదు. శర్మాంగధారి, శర్మమును ధరించి ఉండును కానీ నచ సోమయాజి, సోమయాజి కాడు. కాదు అనగా సోమయాజి అంటే యజ్ఞయాగాది క్రతువులు చేయువారు సోమయాజి, అతను కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. శివుడు కాదు మిత్రమా. నచ శివులపానిహి అనగా శివుడు కాడు. అబ్బా. జలం ధరిత్రి, జలము కలిగి ఉండును కానీ నఘట, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. ఇప్పటికైనా నువ్వు బోధపడినదా? ఇప్పుడు నాకు గుగ్గిలిగానే ఉన్నావు మిత్రమా. భవానీ, దీని భావము చెప్పమంటావా? చెప్తే వెళ్తావేమో. శబదము చేసి వచ్చింది మిత్రమా. అట్లయితే చెప్పవలసినదే, నీ పంతము నెగ్గవలసినది. ఏమిటది? అనగా నారికేళము అంటే టెంకాయ. అవును మిత్రమా, టెంకాయో వంకాయో తెలిగిన నా తలకాయ మాత్రం పోయినది. ఈ ముక్క ఇప్పుడే చెప్పేసి వచ్చేదను. నేను వచ్చుదనక నేను ఇతరే ఉండు మిత్రమా. మిత్రమా, త్వరగా రావాలి. శీఘ్రముగా, త్వరగా. ఆహా, సాయం సమయము ఎంత సంమోదకరముగానున్నది. అని పిల్లగా డుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమాడులాకసము ఊహములందరూ పక్షి సంతతులు మెల్లగా మింటదారు చిరుమేఘములు రాత్రి వెంకరాజిల్లెడు సూర్యబింబము. ఆహా, వచ్చిపగా శక్యమే సంఘ సంపదల్. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగా ఉన్నది. ఫల మిత్రమా, నేటికి నీ పాండిత్యం శాంతముగా వెళ్ళలేను. అదేమిటయ్యా? కోటీశ్వరుడు కొంప చుట్టూ లెక్క చేయని చింతామణి కుక్క వల్ల నాటబడి చక్కా వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఇచ్చడికి. ఇచ్చడికి వచ్చినదా? అదేమిటి భవాని? నీ అందు ఎక్కడ లేని లక్ష్యం కుదిరి దానికేమో కొన్ని సందేహం ఉన్నవట. అవి నీ వల్ల కాని నివారణ కావున దారి తీరప్పుడు అడ్డుడనా గలవీగనా మిత్రమా. అబ్బబ్బబ్బబ్బా భవాని, నాన్నగారు వచ్చే టైం అయినది. మనను నాన్నగారు సూచనతో ఏమగునో తెలుసునా? ఆలోచించవలసినది భవాని. ఎట్లా మిత్రమా, దాని సందేహం వెంటనే తీర్చివేసి వెంటనే పంపించేద్దాం. సరే, గతజల సేతుబంధన బిందులకు బయట నిలిపి వచ్చేవి కావాలి. తీసుకొనిరా. అలాగే. ఆమె గారు వస్తానన్నదే ఈయన గారు తీసుకొని వచ్చాడు. నాన్నగారు వచ్చే టైం అయినది. ఏమగునో ఏమో. ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయ? రెప్పలు వాల్పకుండెల ధరిత్రిని పాదములంతకుండిన
తప్పకరం భయో మరి ఘృతాచియో మేనకయో ఈ కప్పురగల్భి పట్ల భ్రమగల్గకపోవునే ఆలకించలేదు ఈ పురబల్గే ఇట్టి జలగే నమస్కారం. దండములు. తమ అనుజ్ఞనందుకి తమ సన్నిధికి విచ్చేసిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి తమరు విద్వాంసురాలని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాము. కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాలేదు. ఆహా. నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలనని వచ్చిన దానను. తమరికి సందేహాలా? అట్లైన వాటిని అవశ్యముగా వినిపింపండి. చిత్తం అన్నింటికంటేనూ చిత్రమైనదేది? అన్నిటికంటేనూ చిత్రమైనది ఈశ్వర విలాసము. ఈశ్వర విలాసం. అవును. ఆహా. అత్యంత సుందరమైనదేది? ప్రకృతి. అత్యంత భయంకరమైనదేది? అమ్మ మీ అమ్మ కాదు. కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. సంసారం. మనలను ఏది విడిచినను విడవనిదేది? ఆశ. ఎట్టి దారిద్రమందును సుఖపెట్టగలుగునదేది? తృప్తి. అన్నిటికంటేనూ బలమైనదేది? ఏనుగు. కాదు. కాదు భవాని, అన్నిటికంటేనూ బలమైనది అవసరము. అవసరం. ఉమ్. అన్నిటికంటేనూ సులభమైనది? అన్నిలకు సలహాలు చెప్పుట. అన్నిటికంటేనూ కష్ట సాధ్యమైనది? తన తప్పు తాను తెలుసుకొనుట. ఓహో. మరి పాపములన్నిటిని పరిహరింపగలిగినదేది? చింతామణి గారు మంచి ప్రశ్న వేశారు. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. శభాష్. ఆహా. ఆహా. ఈ ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున నేటికి చూడగలిగితేనిగా. మహాభాగా చంద్రులకు నూలు పోగవలే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగుళేకము సమర్పించుకుంటున్నాను. ఇవాళ ఒకటి తీసుకుందాం, రేపు రెండిద్దాం. ఏమైంది? అట్లయినా నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను, దానికి ఉత్తరం వస్తుంది నాచే నీవు కూడా బహుమానం అందుము. అవహిత్రాలనే ఉన్నాను. సెలవిందు.